ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కు ప్రపంచవ్యాప్తంగా చక్కని గుర్తింపు లభించింది. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో పాటు ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన కొమురం భీమ్ పాత్ర అంతర్జాతీయ స్థాయిలో మెప్పించింది. ఇప్పటికే పలువురు హాలీవుడ్ స్టార్స్ నోట ఎన్టీఆర్ పేరు వినిపించగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఫుట్బాల్ మేజర్ టోర్నీ అయిన ఫిఫా వరల్డ్ కప్ తన సోషల్ మీడియా పేజ్లో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించింది. ముగ్గురు ఫుట్బాల్ దిగ్గజాల బర్త్ డే సందర్భంగా విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ను డిజైన్ చేసింది. ఎన్టీఆర్ అనే ఇంగ్లీష్ అక్షరాల్లో నెయ్మార్, డేవిడ్, రొనాల్డో ఫోటోలు వచ్చేలా దీన్ని డిజైన్ చేశారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్, జాగ్ ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో డాన్స్ పెర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ అభిమానులకు అండగా నిలుస్తూ ఎప్పటికప్పుడు గొప్ప మనసును చాటుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తన సినిమాలకు సంబంధించి ఏదైనా ఈవెంట్ నిర్వహించారు అంటే ఆ ఈవెంట్కి వచ్చిన అభిమానులు తిరిగి క్షేమంగా వాళ్ల ఇంటికి వెళ్లే వరకు ఆందోళన చెందుతూనే ఉంటారు. అంతేకాదు తమ ఈవెంట్కి వచ్చిన ప్రతి అభిమాని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వేగంగా వాహనాలు నడపకూడదని చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచిస్తూ ఉంటారు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు అభిమానుల కోసం మరో శుభవార్తను తీసుకొచ్చారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. మరి ఏంటా రోజు? ఆ రోజు ప్రత్యేకత ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా అభిమానులు ఎవరైతే తనను కలవాలని, మాట్లాడాలని తాపత్రయపడుతున్నారో అలాంటి వారి కోసం ఒక ప్రత్యేక ప్రకటన జారీ చేశారు ఎన్టీఆర్. ఆ ప్రకటనలో ఏముంది అనే విషయానికి వస్తే ముఖ్యంగా తనపై అభిమానులు చూపిస్తున్న గౌరవానికి, అపారమైన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తనను కలుసుకోవాలని ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని త్వరలోనే సజావుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తనను వ్యక్తిగతంగా కలవాలనుకున్న వారిని కలవడానికి నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యంగా ఈ కార్యక్రమం కోసం అన్ని అనుమతులు పొందుతూ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అంతేకాదు ఇంత పెద్ద సమావేశం నిర్వహించడానికి కొంత సమయం కూడా అవసరం అవుతుంది. కాబట్టి అభిమానులు దయచేసి ఓర్పుగా ఉండాలని కోరుతున్నారు ఎన్టీఆర్. పాదయాత్ర చేయకండి అంటూ అభిమానులను కోరుతున్న ఎన్టీఆర్ ముఖ్యంగా అభిమానులు తనను కలవడానికి పాదయాత్ర వంటివి చేయకూడదని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తన అభిమానుల ఆనందమే కాదు వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానమని మరొకసారి స్పష్టం చేశారు ఎన్టీఆర్. ఇకపోతే ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటన అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. మరి ఎప్పుడు ఆ ఈవెంట్ నిర్వహించబోతున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఎన్టీఆర్. ఎన్టీఆర్ సినిమాలు విషయానికి వస్తే చివరిగా కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేసి సైలెంట్ గా 600 కోట్ల రూపాయలు క్లబ్లో చేరిపోయారు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు బాలీవుడ్లో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత దేవర 2 సినిమా కూడా పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా వరుస సినిమా షెడ్యూల్తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తన అభిమానుల కోసం కూడా ఒక రోజు కేటాయిస్తుండటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్ సంచలన సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలీసుల పర్మిషన్ రాగానే ఈ సభను ఏర్పాటు చేయబోతున్నారట. బాలకృష్ణకు పద్మభూషణ్ రావడంపై నందమూరి ఫ్యామిలీ స్పందిస్తూ ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లో నందమూరి కుటుంబ సభ్యుల పేర్లు అందరివి ఉన్నాయి. కానీ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, తల్లి శాలిని పేర్లు మాత్రం ఇక్కడ ప్రస్తావించకపోవడం వారికి కాస్త అవమానభారంగా అనిపించిందని అభిమానులు కామెంట్లు చేశారు. దీనికి తోడు మరొకవైపు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో బాలకృష్ణ సోదరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్కి ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు.
కానీ ఎన్టీఆర్ను పిలవకపోవడంతో ఈ విషయంపై ఎన్టీఆర్ తీవ్ర మనస్తాపం చెందారని అటు ఫిలిం వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఈ సభను ఏర్పాటు చేసి అభిమానులను నేరుగా కలవబోతున్నట్లు అభిమానులు కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. పాన్ ఇండియా లెవెల్లో మంచి మార్కెట్, గుర్తింపు ఉన్న హీరోలలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్. అంతకు ముందు కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత దేశవ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత గత ఏడాది విడుదలైన దేవర చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా పెద్ద హిట్ అయ్యింది. ఓటీటీలో అయితే సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా సుమారుగా 9 వారాలు నాన్ స్టాప్ గా ట్రెండ్ అయ్యింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎంతలా ఇష్టపడ్డారు అనేది. ప్రస్తుతం ఆయన హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రం చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రం ఇప్పుడు చిత్రీకరణ చివరి దశలో ఉన్నది. ఆగస్టు నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గురించి ఏదో ఒక ఆసక్తికరమైన వార్త ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ రోజు కూడా అదే జరిగింది. గతంలో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు అనే గేమ్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారమైన ఈ గేమ్ షో పెద్ద హిట్ అయ్యింది. ఇందులో ఎన్టీఆర్ పలు ప్రశ్నలు, సినిమా టాపిక్ గురించి కూడా అడుగుతుంటాడు. అలా తొలి ప్రేమ సినిమాకి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు నాకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారిలో చిత్రాలలో ఒకటి తొలి ప్రేమ. అనేకసార్లు ఈ సినిమాని నేను చూశాను. అందులోని పాటలు కూడా నాకు చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడట. అంతేకాదు ఆయన థియేటర్లో చూసిన ఏకైక పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇదేనట. ఈ చిత్రం విడుదలైన 3 ఏళ్లకు ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేశాడు. కెరీర్ ప్రారంభంలోనే ఆయనకు ఎలాంటి మాస్ హీరో ఇమేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూతి మీద మీసాలు కూడా మొలవని వయస్సులోనే ఆయన చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు పోటీగా మాస్ హీరోగా ఎదగడం అప్పట్లో ఒక సంచలనం. ఆ తర్వాత ఎన్టీఆర్ సినీ జీవిత ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఎన్టీఆర్ కొత్త సినిమాల విషయానికి వస్తే వార్ 2 మూవీ పూర్తి షూటింగ్ ఈ నెలలోనే ముగిసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెల నుండి ఆయన ప్రశాంత్ నీల్తో తెరకెక్కించే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ 2 సినిమాలపై అంచనాలు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మామూలు రేంజ్లో లేవు. ఇక ముఖ్యంగా ఎన్టీఆర్ మాస్ ఆటిట్యూడ్ కి ఫిదా అయ్యే అమ్మాయిలు ఎంతోమంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు ఎన్టీఆర్. ఎంతో క్యాజువల్ లుక్లో కనిపించిన ఎన్టీఆర్ తన లుక్కుతో అందరినీ ఫిదా చేశారు. ముఖ్యంగా బ్లాక్ ట్రౌజర్, వైట్ టీ షర్ట్ ధరించిన ఆయన స్టైలిష్ కళ్లజోడుతో ఎయిర్పోర్ట్లో చాలా క్యాజువల్గా ఉన్న స్టైల్ని మాత్రం మెయింటైన్ చేయడం అందరినీ అబ్బురపరుస్తోంది. స్టైలిష్ లుక్లో జోడీగా కనిపించిన ఎన్టీఆర్, ఎయిర్పోర్టులో స్టైలిష్ లుక్లో కనిపించిన ఈ క్యూట్ కపుల్ లుక్ నెట్టింటా వైరల్గా మారింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లుక్లోనూ ఎన్టీఆర్కి ఉన్న మాస్ ఆటిట్యూడ్ స్పష్టంగా కనిపించిందని చెప్పవచ్చు. ఆయన ఎక్కడ ఉన్నా, ఏ సినిమాకి అయినా తన గెటప్ను మార్చినా తన స్టైల్ని మాత్రం మిస్ అవ్వకుండా మాస్ ఆటిట్యూడ్ను కంటిన్యూ చేస్తూ తన స్టాండర్డ్స్ ని నిలబెట్టుకుంటున్నాడు ఎన్టీఆర్. రఫ్ అండ్ టఫ్ లుక్తో డీప్ బ్లాక్ షేడ్స్తో ఎన్టీఆర్ కనిపించడంతో అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. చాలా రోజుల తర్వాత తన భార్యతో కలిసి ఇలా పబ్లిక్లో దర్శనం ఇవ్వడంతో ఈ ఫోటోలు మరింత వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయారు. మాన్ ఆఫ్ మాస్సెస్ గా పేరు దక్కించుకున్న కొరాట్ల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేశారు. ఈ సినిమా మొదట నెగటివ్ టాక్ తెచ్చుకున్నా ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో దూసుకుపోయి ఏకంగా 600 కోట్ల రూపాయలు క్లబ్లో చేరిపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్లో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ సినిమాలో విలన్గా నటించబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబో ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి అటు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 కూడా చేయబోతున్నారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 రేంజ్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దేవర సినిమాలో మిస్సైన ఎన్నో అంశాలను ఇందులో చూపించబోతున్నారట డైరెక్టర్. అందులో భాగంగానే పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎన్టీఆర్ వరుస సినిమాలు ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నారు అని చెప్పవచ్చు.